కంటైనర్లు సుమారు 100 లేగదూడలు ఆంధ్ర నుండి హైదరాబాద్ కు తరలిస్తుండగా కడతాల్ దగ్గర బజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు. కడతాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక కడతాల్ దగ్గర శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు విజయవాడ నుంచి హైదరాబాద్ కు కంటైనర్ లారీలో సుమారు 100 నుంచి 120 లేగదూడలు తరలిస్తుండగా పక్కా సమాచారం తెలుసుకున్న బీజేవైఎం బజరంగ్ దళ్ సభ్యులు కాపు కాసి పట్టుకుని కడతాల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అదే కంటైనర్లో అక్కడి నుంచి గోషామహల్ జియాగూడ శాలకు తరలించారు. కంటైనర్ డ్రైవర్ ఫలక్నామాకు చెందిన ఎండి జాఫర్ ను అదుపులోకి తీసుకుని కడతాల్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున శ్రీశైలం హైవే రహదారిపై వెళ్తున్నటువంటి ట్రక్కు ఆంధ్ర నుంచి లోడై చిన్న చిన్న లేత దూడలని కమేలాకు తరలిస్తుండగా మేము బీజేవైఎం బజరంగ్ దళ్ ఆల్ పార్టీ నేతలు రాత్రి నుంచి కాపలా కాస్తూ అట్టి సమాచారం మేరకు కడతాల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అతను బందోబస్తు తోటి కడతాల్ పోలీస్ స్టేషన్ లో ఈరోజు బార్కెట్లు అడ్డం వేసి అట్టి ఆ ట్రక్కులని ఆపడం జరిగినది. అలాగే ఆ ట్రక్కులో ఉన్న చిన్న చిన్న లేత దుడలను పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టరు కడతాల్ ఎస్ఐ వరప్రసాద్ గారు ఇద్దరు పరిశీలిస్తూ అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవులని ఎవరిని వదలని చెప్పి ఆ ఆవులని కాపాడి ఎఫ్ఐఆర్ నమోదు చేసి గోశాలకు తరలించడం జరిగినది. ఈ రోజు మీ అందరూ ఎప్పుడు గోవులను కాపాడాలని చెప్పేసి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము.